నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. చలిమంటల చిటపటలు, చిందులు వేసే బసవన్నలు, భోగభాగ్యాలను అందించే భోగిపళ్ళు, హరిదాసుల కీర్తనలు, అందమైన రంగవల్లులు, మామిడి తోరణాలతో మెరిసే ముంగిళ్ళు, కొత్త అల్లుల సందళ్ళు, ఊరంతా ధాన్యపురాసుల కలకలలు, నోరూరించే పిండి వంటలు, నింగిని తాకే పతంగులు. ఇది తెలుగునాట సంక్రాంతి పండగ శోభ. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగల్లో సంక్రాంతి ఒకటి. 3 రోజుల పాటు సాగే ఈ పండగంటే చిన్న పెద్ద అందరికీ ఇష్టమే. అయితే ఏటా కోనసీమ ప్రాంతాల్లో ఈ పండగ హడావిడి నెల రోజుల ముందు నుంచే మొదలవుతుంది. కోడి పందాలు, కొత్త అల్లుళ్లతో ఇళ్లన్నీ కలకల్లాడుతూ ఉంటాయి. కనుమ రోజు నాన్ వెజ్ తినడం ఆనవాయితీ. ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో సంక్రాంతి పండుగను తిలకించడానికి ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా రావడం విశేషం. సంక్రాంతి శోభతో కలకల్లాడుతున్న పల్లె సందళ్లపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద అనే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు వారికి పండుగల్లో అతిపెద్ద పండుగ ఏది అంటే ఠక్కున చెప్పే పేరు సంక్రాంతి. దీనిని 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇక సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, ఎన్నెన్నో అనుభూతులు, భావోద్వేగాలు, ఇంకా చెప్పాలంటే ఏడాదికి సరిపోయే మధురమైన తీపి జ్ఞాపకాలు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ గుర్తుకొస్తుంది. దాదాపు నెల రోజుల ముందే సంక్రాంతి పండుగ సందడి మొదలవుతుంది. ఇక సంక్రాంతి నాటికి పల్లెల్లో పంటలు చేతికి రావడంతో పాటు కొత్త అల్లుళ్ళు బంధుమిత్రులతో సంబరాలు చేసుకుంటూ విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. సంక్రాంతి అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేవి భోగిమంటలు, గొబ్బెమ్మలతో ముగ్గులు, సంప్రదాయ పంచకట్లు, గంగిరెద్దులు, బసవన్నలు, హరిదాసు కీర్తనలు. వీటితోనే పండుగ సందడి అనేది ప్రతి ఒక్క ఇంటికి తీసుకొస్తుంది. అయితే సాధారణంగా హరిదాసులు అంటే చేతిలో చిడతలు, కాలికి గజ్జలు, పట్టు దోవతి ఉన్న పంచకట్టు, ఒక కండువా నడుముకు కట్టి మెడలో ఓ పూలహారం ధరించి చక్కగా తిరునామంతో హరిలో రంగ హరి అంటూ కీర్తిస్తూ వీధి వీధికి తిరుగుతుంటారని అందరికీ తెలుసు. కానీ తాజాగా కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో మాత్రం దీనికి భిన్నంగా హైటెక్ హరిదాసులు సందడి చేస్తున్నారు. హిందువులు అందరికీ హరిదాసుడు పరమాత్మతో సమానమని నమ్మకం. ఈ క్రమంలో హరిదాసులు నెల రోజులు ప్రతి వీధిలో ఇంటింటికి హరినామాన్ని గానం చేస్తూ తిరుగుతుంటారు. అలాగే హరిదాసులు స్వయం పాకం అందుకుని ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలగాలని ప్రజలను దీవిస్తారు. కాగా మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ పెరగడంతో ప్రస్తుతం హరిదాసుల గమనంలో కూడా మార్పులొచ్చాయి. ఒకప్పుడు నడుచుకుంటూ ఇంటింటికి చేరుకునే హరిదాసులు ఇప్పుడు హైటెక్ పద్ధతులను పాటిస్తున్నారు. పండగ నెల ప్రారంభం కావడంతో హైటెక్ హరిదాసులు సందడి చేస్తున్నారు. అసలు హరిదాసులు అంటే నెత్తిపై కంబలి పెట్టుకుని నడుచుకుంటూ ఇంటింటా తిరుగుతూ హరినామ సంకీర్తనలు చేస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం మోటార్ బైక్లపై హైటెక్ హరిదాసులు తిరుగుతున్నారు. అలాగే డీజే సౌండ్స్ పెడుతూ ఇంటింటా తిరిగి స్వయం పాకం అందుకుంటున్నారు. దీంతో ఈ హైటెక్ హరిదాసులు జనాన్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అంతటా ఎంతో ఉత్సాహంతో జరుపుకునే సంక్రాంతి పండుగలో నెల రోజుల పాటు హరిదాసుల కీర్తనలు గ్రామంలో మారుమ్రోగుతాయి. ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెట్టి పిల్లలందరూ ఆడుతూ పాడుతూ ఉంటే మధుర సంకీర్తనలతో హరిదాసులు పాడుకుంటూ వస్తుంటే ఆ సీనే వేరుగా ఉంటుంది. కార్యక్రమం మారిపోయిందండి. జలక్షన్ మారింది. కుర్రోళ్ళు తిరగాలంటే ఈ గుప్పటి బియ్యం కోసం ఎవరు తిరుగుతారు, ఎవరు కూకొచ్చని లేకొస్తారు, ఎవరు లేస్తారు, ఏదో చదువుకోవటమా లేకపోతే వ్యాపారం చేసుకోవటమా, ఏదో పనులకి వెళ్ళొచ్చు. కానీ ఇదేంటి అన్న ఊగా వచ్చిందండి. మేము కుర్రోళ్ళకి కూడా అలాగది నాన్న మన తాతల తండ్రుల కానీ చూస్తుంది. ఇది హరిదాసు సంఘం, దీన్ని పోనీయకూడదు, ఒక్క నెల వరకు తిరగాలి అనండి. ఏమంటే వాళ్ళు ఏమంటారు, కుర్రోళ్ళు ఈ గుప్పడి బియ్యం కోసం తిరిగితే దేనికి వస్తున్నాయండి, నీ పెట్రోల్కి రావా, దేనికి రావా,
కనీసం ఏది మనకు ఆదాయం ఏది? హరిదాసు తిరగటమే కానీ ఆదాయం లేదు. ఎవరు ఇవ్వాలి? ఎవరు చేయాలి? అవునండి. దీనికి గవర్నమెంట్ ఇస్తుందా? గవర్నమెంట్ ఇవ్వదు. గవర్నమెంట్ ఆదుకుంటుందా? పట్టించుకోవటం లేదు. అందుకే దీని హరిదాసుని సంఘం హరిదాసు తిరగాలనుకుంటే గ్రామస్తులే పట్టుకోవాలి, గ్రామస్తులే తెప్పించుకోవాలి. గ్రామస్తులే నెల రోజులు తిరిగినా, నెల రోజులు ఓ రోజు పెట్టినా పెట్టపోయినా లాస్ట్నైనా హరిదాసుకి అన్నది ఒక మేలు అడగకుండా ఇవ్వాలి. ఎందుకంటే పెట్రోల్ పోసుకొని ఎందుకు తిరుగుతున్నాము? మాకు ఆ రామస్మరణ చేస్తే ఊరికి మంచిది. ఈదులలో రామరామ రామరామ అని గోవిందలు కొట్టుకుంటూ తిరుగుతుంటే ఆ ఊరికి మంచిది, ఊరికి మంచిది, వాళ్ళకి మంచిది, పిల్లలకి, కుటుంబాలకి, అందరికీ మంచిది. హరిదాసు తిరిగని గ్రామం అది వేస్ట్ కింద ఉంటుందండి. ఎప్పుడైనా మీరు గుర్తులు పెట్టుకోండి. హరిదాసు తిరిగిన ఊరి గ్రామం అది క్షేమంగా ఉంటుంది. మంచి కోరుతాడు, మేలు కోరుతాడు, కీడు కోరాడు హరిదాసు. అందరి మిమ్మల్ని పిల్లలు జల్లలు అందరూ ఆదుగా మంచిగా ఉండాలని ఆశీర్వదిస్తాడు హరిదాసు. సంక్రాంతి దక్షిణ భారతదేశంలో జరుపుకునే ఒక ప్రసిద్ధ పండుగ. ఈ పండుగను భోగి, సంక్రాంతి, కనుమగా 3 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. తమ చేతికి పంటలు వచ్చాయనే ఆనందంతో రైతులు జరుపుకునే పండుగ సంక్రాంతి. దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ పండుగకు సంబంధించి ఒక ఆచారం ఉంది. ఈ ఆచారం ప్రకారం ప్రజలు తమ ఇళ్లలో పాత వస్తువులను తీసివేసి కొత్త వాటిని తీసుకువస్తారు. అంతేకాదు పేద, ధనిక అనే తేడా లేదు. ప్రతి ఒక్కరూ తమ శక్తికి తగినట్లు కొత్త బట్టలను ధరిస్తారు. ఉత్తర భారతదేశంలో లోహ్రీకి ఎంత ప్రత్యేకత ఉందో అదేవిధంగా దక్షిణ భారతదేశంలో సంక్రాంతికి అంతే ప్రాముఖ్యత ఉంది. దక్షిణ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో వివిధ ఆచారాలతో సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ పండుగ సంతోషాన్ని ఇస్తుంది. ఈ పండుగకు 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని చెబుతారు. సంక్రాంతి పండుగను ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడులోని కూడా 4 రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ, 4వ రోజు ముక్కనుమగా ఘనంగా జరుపుకుంటారు. అయితే కొంతమంది సంక్రాంతి నుంచి తమకు కొత్త సంవత్సరం ప్రారంభమైందని కూడా భావిస్తారు. మొదటి రోజు భోగి. ఈ రోజున తెల్లవారుజామునే భోగి మంటలు వేస్తారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ రోజు భోగి పళ్ళు కూడా పోస్తారు. రెండో రోజు సంక్రాంతి లేదా పెద్దల పండుగ. ఈ రోజు తమ పూర్వీకులను స్మరించుకుంటారు. కొంతమంది బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేస్తారు. మూడవ రోజున శివునికి ఇష్టమైన నందిని పూజించడం ఆచారం. అందుకనే ఈరోజు ఎద్దులను పూజిస్తారు. 4వ రోజు అంటే చివరి రోజు ముక్కనుమ రోజున అమ్మవారిని పూజించి నైవేద్యం పెడతారు. సంక్రాంతి అన్నదాతకు ఆనందాన్నిచ్చే పండుగ. వచ్చే పంటలు కూడా బాగుండాలని కోరుకుంటూ సూర్య భగవానుని పూజిస్తారు. ఈ పండుగను దక్షిణ భారతదేశంలోని కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్తో సహా ఇతర రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ రోజున సూర్య భగవానుడు ప్రత్యేక పూజలను అందుకుంటాడు. సంక్రాంతి పండుగ వ్యవసాయ పండుగ, రైతుల పండుగ. సంక్రాంతి నాటికి రైతులు పండించే నవధాన్యాలు ఇంటికి చేరి గరిసెలు నిండుతాయి. అందుకు కృతజ్ఞతగా రైతులు సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకుంటారు. పంటలు పండడానికి కారణమైన తమకు జీవనాధారమైన పశువులను కనుమ పండుగ పేరుతో గొబ్బెమ్మలను ధాన్యలక్ష్మి రూపంగా పూజిస్తారు. నమస్కారం. నా పేరు సన్నిధిరాజ్ సర్వేశ్వర శర్మ, శివకోటి ఉమాశివలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అర్చకుడిని. మనం ఈ సంక్రాంతి, భోగి, కనుమ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే చాలా ఆనందం వేస్తోంది. ఈ భోగి అనగానే ఈ భోగి పిడకలు వేసుకోవడం, భోగి మంటలు వేసుకోవడం, ఇంట్లో పాత వస్తువులన్నీ కూడా తీసిపెట్టి తగలపెట్టేసుకోవడం, చిన్నపిల్లలందరూ కూడా చక్కగా స్వామి దర్శనాలు చేసుకుని భోగి మంటల్లో పిడకలు వేసుకుని అది బొట్టు పెట్టుకుని చేసుకున్నట్టయితే అరిష్టాలు పోతాయని పూర్వీకులు చెప్పడంతో ఈ రోజు వరకు కూడా మా కోనసీమ జిల్లాలో ఈ యొక్క పండగకి అత్యంత ప్రీతికరమైన పండగగా మేము పరిగణిస్తూ ఉంటాం. అలాగే రెండవ రోజు సంక్రాంతి అనగానే పితృదేవతలు ఆనందించే రోజు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం, దక్షిణాయనం అయిపోగానే ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. పుణ్యదినాలన్నీ కూడా ఈ యొక్క అయినంలోనే ఉంటాయి కాబట్టి దీన్ని ఉత్తరాయణం అంటారు. ఈ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతిగా పరిగణించి పెద్ద పండుగ అంటారు. ఆ రోజు ఉన్నంతలో బంధువులు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నా సరే వచ్చి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి పూర్వం.
చక్కగా మనవలు, మునిమనవలు, కోడళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు అలాగే కూతుళ్ళు అందరూ కూడా వచ్చి ఆనందంగా చేసుకుని ఈ పండుగ ఈవేళకి కూడా మా కోనసీమలో అత్యంత వైభవంగా ప్రతి ఇంట్లోనూ కూడా సంక్రాంతి అనేటటువంటిది చక్కగా జరుగుతుండడం విశేషం. ఇక 3వ రోజు ప్రభల తీర్థం అంటారు, కనుమ. కనుమ అనగానే ఈ యొక్క గ్రామదేవతల ఉత్సవాల్లోకి ప్రభలు తీసుకురావడం, తీర్థాల కింద ఏర్పాటు చేయడం, చక్కగా గ్రామాల వాళ్ళందరూ కూడా ఆ ప్రభల తీర్థాలు దర్శనం చేసుకుని వెళ్తూ ఉండడం. మా ప్రాంతంలో ప్రత్యేకత ఏమిటంటే ఇది భారతదేశం మొత్తం మీద కూడా గుర్తించినటువంటి అంశం. ఏకాదశి రుద్రులు అనగానే అంబాజీపేట మండలంలో 11 మంది రుద్రులు వచ్చి ఆ కనుమనాడు సమావేశం ఏర్పాటు చేసుకుంటారు జగ్గన్న తోట. ఆ జగ్గన్న తోట అనే గ్రామంలో చక్కగా ఏకాదశి రుద్రులు వచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటారని పూర్వం నుంచి కూడా ఆచారంగా వస్తున్నది. ఆ ప్రభలు చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వచ్చి చూసి వెళ్తుండడం చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది. ఈ సంక్రాంతి అనగానే కోడిపుంజుల పోటీలని, అలాగే ముగ్గులు పోటీలని, అలాగే ఎవరికి తోచినవి సరదాగా ఆనందంగా కాలక్షేపం చేసేటటువంటి 3 రోజుల పండుగని కూడా ఒక అత్యంత అనుభూతిగా భావిస్తూ ఓ పక్క పల్లెటూరు వాతావరణంలో ఎక్కడో ఈ పట్టణాల్లో బతికే వాళ్ళందరూ వచ్చి 3 రోజులు కూడా ఇక్కడే ఆనందంగా గడపడం అనేటువంటి చాలా అదృష్టం. తెలుగు ప్రజలకు సంక్రాంతి ప్రీతికరమైన పండుగ. సంవత్సర కాలంలో సూర్యుడు 12 రాశులలో నెలకు ఒక రాశి చొప్పున సంచరిస్తాడని ఖగోళ శాస్త్రం చెబుతోంది. ఇలా సంచరించే సమయాన సూర్యుడు ఆంగ్ల సంవత్సరం జనవరి వచ్చేసరికి ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి అంటారు. ఇది పవిత్రమైన కాలంగా ప్రజలు భావిస్తారు. ఎందుకంటే మనకున్న 2 ఆయనాల్లో సూర్యుడు దక్షిణాయ కాలంను ముగించుకుని ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశిస్తాడు. ఇది సంక్రాంతి రోజునే ప్రారంభమవుతుంది కనుక ఇది ఉత్తరాయణ పుణ్యకాలమని పెద్దలు నిర్ణయించారు. అందుకని మహాభారత యుద్ధంలో భీష్ముడు అంపశయ్యపైనే ఉండి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతనే నిర్యాణం చెంది కైవల్య ప్రాప్తిని పొందాడని చెబుతారు. ద్వాపర యుగంలో బలరామకృష్ణ భగవానులు భరతఖండాన్ని పాడి పంటలతో సుసంపన్నం చేశారు. బలరాముడు హాలికుడై నేలతల్లిని సస్యశ్యామలం చేసి వ్యవసాయాన్ని పండుగ చేస్తే శ్రీకృష్ణుడు గోపాలుడై గోసంతతిని అభివృద్ధి పరిచి ఏరువాకకు దోహదపడ్డాడు. అలాగే పాలు, పెరుగు, వెన్న ఉత్పత్తులతోనూ ప్రోత్సహించాడు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న పశువులను ప్రజల జీవితాలలో ఎంతగానో అనుబంధం చేశాడు. ఆ స్ఫూర్తి నుంచే వ్యవసాయ ఉత్పత్తుల పండుగగా సంక్రాంతి ఆవిర్భవించినట్లు పౌరాణికులు చెబుతారు. కుటుంబమంతా ఆనందంగా గడిపే పండుగ సంక్రాంతి. పిల్లా పెద్దలందరూ ఒకే చోట చేరి పండుగ జరుపుకోవడాన్ని ఓ వరంలా భావిస్తారు. సంక్రాంతి శోభను వర్ణించాలంటే మాటలు చాలవు. పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ ఇంటిల్లిపాది పండగ 3 రోజులు ఎంతో ఉల్లాసంగా పండుగను జరుపుకుంటారు. ఆడపిల్లలంతా లంగా ఓణీలు, పట్టు పరికిణీలతో ప్రతి ఇంట లక్ష్మీదేవి కొలువు తీరిందా అన్నట్టుగా సందడి చేస్తూ ఉంటారు. సంక్రాంతి పండుగ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది రంగవల్లులు, ముత్యాల ముగ్గులు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే శుభదినం కావడంతో పండుగకు కొత్త శోభ తీసుకురావడానికి వారం రోజుల ముందే ఇళ్లకు సున్నాలు, రంగులు వేయడం ఆనవాయితీ. అదేవిధంగా ఏ పండుగపై రాని సినిమాలు సంక్రాంతి పండుగ పేరుతో అనేకం వచ్చాయి. ఊరంతా సంక్రాంతి, ఉండమ్మ బొట్టు పెడతా, ముత్యాల ముగ్గు, రైతు కుటుంబం, మంచి రోజులు వచ్చాయి, భోగి మంటలు, సంక్రాంతి తదితర సినిమాలు పండుగ గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. భోగి రోజు ఉదయం తెల్లవారక ముందే అంటే 3:30-4 గంటల మధ్యలో నిద్రలేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలడానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు.
ఇంట్లో ఉండే పాత చీపుర్లు, తట్టలు, విరిగిపోయిన బల్లలు వంటివి భోగి మంటల్లో వేసి కొత్త వాటితో నిత్యనూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు. సాయంత్రం పూట చాలా ఇళ్లలో చిన్నపిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. బొమ్మల కొలువులో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆట వస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంతమంది భోగిపళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు మరియు బంధువులు సమావేశమై రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకు గడలు, కొన్ని నాణేలను, కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చిన వారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు కుంకుమలు పెట్టడం ఆనవాయితీ. పంట చేతికొచ్చిన ఆనందంలో ఇళ్లకు అల్లుళ్ళని, కూతుళ్ళని ఆహ్వానిస్తారు. రెండో రోజైన సంక్రాంతి రోజున పాలు పొంగించి దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్లలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, సకినాలు, పాల తాలికలు, సేమియా పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలైన వంటకాలు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి. కానీ మిగిలిన 11 సంక్రమణాలకు ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు. సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దుల వారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నృత్యాలు చూడడానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ల మీద వంగడం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తూ కొత్తగా వచ్చిన ధాన్యాన్ని యాచిస్తారు. ఇక సంక్రాంతి అంటే గాలిపటాల పండుగ కూడా పేరుంది. రంగురంగుల పతంగులతో పిల్లలంతా సందడి చేస్తుంటారు. అలాగే ఆడపిల్లలు లక్ష్మీదేవిలా అలంకరించుకుని పండుగ శోభను రెట్టింపు చేస్తారు. ఆటపాటలు, సరదాలు, స్నేహితులంతా ఒకచోట చేరి సంతోషంగా గడుపుతారు. భోగి మంట పేరుతోటి ఆవు పేడ పిడకల యొక్క ధూపాన్ని గ్రామంలో ప్రధాన కూడళ్లలో మంటగా వేస్తూ గ్రామం అంతా వెదజల్లేలా చేయడం, సంక్రాంతి పేరుతో పెద్దల్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేయడం, కనుమ పేరుతోటి మన పశువులు, పాడి అంతా కూడా సమానంగా మనతో పాటు చూసుకునేటువంటి ఒక ప్రయత్నం చేయడం, ఇది అంతర్లీనంగా మన పండుగల్లో దాగినటువంటి విశేషం. కనుమ పండుగను పశువుల పండుగ అని అంటారు. తమ చేతికొచ్చిన పంటను తామే కాక పశువులు, పక్షులు పాలు పంచుకోవాలని రైతులు భావిస్తారు. దీనికోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని ప్రేమగా చూసుకునే రోజుగా కనుమను భావిస్తారు. గొబ్బెమ్మల పూజ, గంగిరెద్దుల హడావుడి, హరిదాసుల రాకడ, కోడి పందాలు, ఎడ్ల పందాలు, బంతిపూల తోరణాలు, కొత్త జంటల విహారాలు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. దివిసీమలో సంప్రదాయ పడవల పోటీలు, కనోయింగ్, కాయికింగ్ తదితర ప్రదర్శనలు, డ్రాగన్ బోట్ రేసులు అన్ని ఏర్పాట్లతో నిర్వహిస్తారు. నదిలో తేలియాడుతూ నాగాయలంక వాసులు శవాసనాలు వేస్తూ ఎంతగానో ఆకట్టుకుంటారు. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి సంక్రాంతి పండుగను ఎంతో వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కనుమ రోజున పొట్టేలు మాంసం తినడం సంప్రదాయంగా వస్తోంది. పండుగ రోజున పిండి వంటలు, పాయసం తిని మరుసటి రోజున మాంసాహారం తినడంతో అన్ని రకాల ఆహారం తినే అవకాశం ఈ పండుగకు ఉండడం కూడా విశేషంగా చెప్పొచ్చు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున జరుపుకోవడం విశేషం. పలు రాష్ట్రాల్లో వివిధ పేర్లతో జరుపుకుంటారు. కేరళ శబరిమలలోని అయ్యప్ప దేవాలయం సమీపంలో ఉన్న పొన్నంబలమేడు కొండ మీద మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామిని మకర జ్యోతి రూపంలో సందర్శించుకుని భక్తులు స్వయంగా అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్లుగా దివ్యానుభూతి పొందుతూ తరిస్తారు.
గుజరాత్లో సిదా, మనానా, వాసి ఉత్తరాయణం పేరుతో ఈ పండుగను జరుపుకుంటారు. ప్రతి సోదరుడు తన అక్కా చెల్లెలను పిలిచి కొత్త వస్త్రాలను బహూకరిస్తారు. ఈ సంప్రదాయాన్ని వాళ్ళు సిదా అంటారు. మహిళలు అత్తమామలకు కానుకలు ఇవ్వడాన్ని మనానా అని పిలుస్తారు. పంజాబ్లో మకర సంక్రాంతిని మాంగి అని పిలుస్తారు. రాజస్థాన్లో భోజ్గా ప్రాచుర్యం పొందింది. తమిళనాడులో పొంగల్ అంటారు. మన తెలుగువారు కూడా పొంగల్గా పిలుస్తారు. అదేదో క్లాసుగా ఉన్నట్లు. కానీ తెలుగువారు సంక్రాంతి అని పిలవాలి. అస్సాంలో మాఘ్ బిహు లేదా భోగాలి బిహు అని పిలుస్తారు. మహారాష్ట్రలో సంక్రాంతి పండుగ నాడు శరీరానికి నువ్వుల నూనెను పట్టించి తలంటు స్నానం చేస్తారు. గోవాలో మహిళలు హల్దీ, కుంకుమ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సిమ్లాలో మకర సంక్రాంతిని మాఘసాజీగా జరుపుకుంటారు. ఉత్తరప్రదేశ్లోనూ కిచేరీ పేరుతో సంక్రాంతిని జరుపుకుంటారు. ఒడిశాలో మకర చౌలాగా పిలుస్తారు. పండుగ నాడు కోణార్కులోని ప్రసిద్ధ సూర్య దేవాలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బెంగాల్లో భౌష్ సంక్రాంతిగా ప్రాచుర్యంలో ఉంది. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సాక్షాత్ పేరుతో మకర సంక్రాంతిని జరుపుకుంటారు. అస్సాంలో సుగ్గి లేదా రైతుల పండుగగా భావిస్తారు. పండుగ నాడు ఆవులను అలంకరిస్తారు. కత్తి, కోడి, పొట్టేళ్ల పందాలు సంక్రాంతి పండుగలో సందడి చేస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర, బొబ్బిలి, సీమ, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలంతటా సంక్రాంతి శోభ వెల్లివిరుస్తుంది. ఇంతటి విశిష్టమైన పండుగ వింత శోభలు తిలకించాలి అంటే గ్రామసీమలే పట్టుగొమ్మలు. ప్రతి ఇల్లు నూతనంగా ముత్యాల ముగ్గులతో, పచ్చని తోరణాలతో కలకల్లాడుతూ సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తూ ఉంటాయి. ఇక ధనుర్మాసం ప్రారంభమైన నాటి నుండి వివిధ ఆలయాలలోని అర్చక స్వాములు సంక్రాంతి నెలపట్టి సూర్యోదయానికి పూర్వమే మంగళ వాయిద్యాలతో నది జలాలను తీర్థ బిందుల్లో తొడుక్కొని వచ్చి విశేషార్చనలు నిర్వహిస్తారు. ఇంటి ముందు కన్నెపిల్లలు కల్లాపులు చల్లుతూ ప్రతిరోజు వివిధ రకాల ముగ్గులతో సప్తవర్ణాల రంగవల్లికలను తీర్చిదిద్ది ఇంద్రధనస్సులను ముంగిట చూస్తున్నట్లు భ్రమింపచేస్తారు. ఇంత చక్కని ఆనందాన్ని అందించే సంక్రాంతి పండగ కోసం ఏడాదంతా ఎదురుచూస్తూ ఉంటారు. ప్రతి ఏటలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు ఒక రేంజ్లో జరుగుతున్నాయి. ఇక ఇది వాల్టీ స్పాట్లైట్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.